నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిజేఐ ముందుకు చంద్రబాబు స్కిల్ కేసు, తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల పోరు, ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల. ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు, నాసిన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు అవకాశం. అయోధ్య కార్యక్రమానికి పొలిటికల్ రంగు, కాంగ్రెస్ నేతలు హాజరు కావడం కష్టమేనన్న రాహుల్. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా వస్తుందా? అసలు ఏం జరగబోతోందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ కీలకమైన తీర్పు వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలున్నట్లు తీర్పు సందర్భంగా వెల్లడించారు న్యాయమూర్తులు. తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల వేళ స్కిల్ కేసులో కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై కొన్ని రోజుల క్రితమే వాదనలు విన్న సుప్రీం అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. తాజాగా జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అత్యంత కీలక తీర్పునిచ్చింది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత క్వాష్ పిటిషన్పై తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ప్రకటించారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నట్లు తెలిపారు. ఇక జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పులోని ప్రధాన అంశాలను ఓసారి గమనిస్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని తీర్పునిచ్చారు న్యాయమూర్తి అనిరుద్ బోస్. చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉందంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు అనుమతులు లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమంటూ తీర్పు చెప్పారు. అయితే ముందస్తు అనుమతి లేనంత మాత్రాన ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. రిమాండ్ చెల్లుబాటు కాదనలేమంటూ తేల్చి చెప్పారు జస్టిస్ అనిరుద్ బోస్. ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నామంటూ తెలిపారు న్యాయమూర్తి అనిరుద్ బోస్. కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీం కోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. ఇక జస్టిస్ బేలాయం త్రివేది తీర్పులోని అంశాలను పరిశీలిస్తే, సంబంధిత చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపజేయలేమన్నారు న్యాయమూర్తి. 2018లో వచ్చిన చట్ట సవరణలో 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం 17A మూల ఉద్దేశం కాకూడదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఐపీసీ సెక్షన్లు సైతం నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి కారణం కావద్దంటూ తీర్పునిచ్చారు జస్టిస్ బేలాయం త్రివేది.
న్యాయమూర్తుల తీర్పుతో ఇప్పుడు సెక్షన్ 17A అంశం CJI ముందుకు వెళ్ళింది. దీంతో రానున్న రోజుల్లో తీర్పు ఎలా వస్తుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల సవాల్. అవును, ఇదేదో సినిమా టైటిల్ కాదు. రానున్న రోజుల్లో ఏపీలో ఎదురుకానున్న రాజకీయ పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా రాష్ట్ర PCC చీఫ్గా షర్మిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఢిల్లీ పెద్దల ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? దీనిపైన ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్లు జరగనున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వేడి మరింతగా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు. ఈ క్రమంలోనే ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతోంది అధికార వైసీపీ. త్వరలోనే తొలి విడత జాబితాలో ఉండే క్యాండిడేట్లను ప్రకటించేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ జనసేన పార్టీ అధినేతలు. ఇటీవలే ఇరువురు నేతలు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారుపైనే సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. అయితే గత 2 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇటీవలే తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఏపీ కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం నింపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి హస్తం పార్టీలో కొద్ది రోజుల క్రితమే చేరిన వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ PCC చీఫ్గా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను నియమించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో హస్తం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఫ్యాన్ కిందకు చేరిపోయారు. SC/ST ఓటు బ్యాంక్ సైతం గంపగుత్తగా జగన్ వెంట నడిచింది. దీంతో వరుసగా 2 ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి కాంగ్రెస్ వచ్చింది. ఏపీలో హస్తం పార్టీ ఉనికే కరువవుతున్న వేళ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మద్దతుగా మారారు వైఎస్ షర్మిల. దీంతో ఢిల్లీ పెద్దలు వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ పావులు కదిపారు. తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల మద్దతు ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఆమెను రంగంలోకి దింపింది. ఏపీ PCC చీఫ్గా షర్మిలను నియమించడం ద్వారా గతంలో వైసీపీకి దూరమైన సామాజిక వర్గాలు మళ్లీ పార్టీకి దగ్గరవుతాయని ఢిల్లీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో తటస్థంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటి వరకు జగన్ కు జై కొట్టారు. అలాంటిది స్వయంగా ఆయన సోదరి షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా ఆయా వర్గాల ఓట్లలో భారీగా చీలిక ఏర్పడి తమకు కొన్ని సీట్లైనా దక్కుతాయన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అసలు పార్టీ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, లేదా ఒక వ్యక్తికో, వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని, కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా? జగన్ కు వైఎస్ షర్మిల రూపంలో ఝలక్ తప్పదా? దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని ప్రధాని మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద
నాసిన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐఆర్ఎస్కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని జీఎస్టీ తీసుకొచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు ప్రధాని. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికి వాడాలని, ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ తెలిపారు. भगवान श्री राम का जटायु से संवाद हुआ था। आप जानते हैं कि अयोध्या में श्री राम के भव्य मंदिर में प्राण प्रतिष्ठा से पूर्व मेरा 11 दिन का व्रत अनुष्ठान चल रहा है। ऐसी पुण्य अवधि में यहाँ ईश्वर से साक्षात आशीर्वाद पाकर मैं धन्य हो गया। आजकल तो पूरा देश राममय है, राम जी की भक्ति में सराबोर है। लेकिन साथियों, प्रभु श्री राम का जीवन विस्तार, उनकी प्रेरणा, आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है। प्रभु राम गवर्नेंस के, जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं। भगवान श्री राम का जटायु से संवाद हुआ था। आप जानते हैं कि अयोध्या में श्री राम के भव्य मंदिर में प्राण प्रतिष्ठा से पूर्व मेरा 11 दिन का व्रत अनुष्ठान चल रहा है। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. మోదీ బిజీ షెడ్యూల్లో కూడా ఏపీకి వచ్చి నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని పేర్కొన్నారు. మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలాగ ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు, మసూరిలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు, ఎలాగ ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారో అట్లాగా ఐఆర్ఎస్, అది కూడా కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ లాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. ఇది మోడర్న్ వ్యవస్థ. అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థ రావడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పేరు ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో వినిపించేందుకు ఈ సంస్థ దోహదపడుతుందన్నారు. వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ను హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు ఫోరం చీఫ్ బోర్గ్ బ్రాండే సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణకు సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ స్థాయిలో పనిచేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం 4 కోట్ల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను దీని ద్వారా అందుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పాత్ర కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళి అర్పించారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారని కోమటిరెడ్డి కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తమ లోక్సభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పేరు పొందారని మంత్రి తుమ్మల అన్నారు. జైపాల్ రెడ్డి సేవలను ఇతర నాయకులు గుర్తు చేసుకున్నారు. కూడా సమైక్యవాది స్వతహా అయినా తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మాకు తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు అంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు కీర్తిశేషులు మాజీ పార్లమెంటు అవార్డు గ్రహీతనే కాదు, మాజీ కేంద్ర మంత్రి, వివిధ హోదాల్లో ప్రజా సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడటంగా తెలియజేయటం, కన్విన్స్ చేయటం, ప్రభుత్వాలను ఒప్పించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం గలమెత్తినటువంటి నాయకుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారికి నివాళులర్పిస్తూ వారు ఆచరించిన ఆదర్శంగా వివరించినటువంటి తీర్థనుడిని పురణకు తెచ్చుకోవడంతో పాటు పూర్తి కలిగించుకుని ఆ విధంగా రాజకీయాల్లో ఆదర్శమైన నాయకుడిగా నిలవటానికి కృషి చేయవలసినటువంటి అవసరం. జైపాల్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రజాస్వామికవాది. జీవితంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక కీలక కర్తవ్యంగా నిలబడ్డారు, పోరాడారు. ఆ స్ఫూర్తితోనే ఆయన పార్లమెంట్లో తన పాత్ర తాను పోషించటం, ఒక గొప్ప పార్లమెంటేరియన్ కావటం, అది నా దృష్టిలో ఒక తెలంగాణ ప్రజలందరినీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. వారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా కీలక పాత్ర పోషించారు. వారికి నివాళులర్పిస్తూ జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తిని కాపాడటానికి, వారి ఆశయ సాధన కోసం కట్టుబడి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్టానం ఫిక్స్ చేసింది. వారిద్దరికి ఫోన్ చేసి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18న నామినేషన్ల గడువు ముగియనుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించతలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్లో పడింది. భారత్ మాలా పరియోజన ఫేజ్ 1లో 645 కిలోమీటర్ల నార్త్ రీజనల్ రింగ్ రోడ్ 158 కోట్లతో నిర్మించతలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా 9 నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణ పశుసంవర్ధక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే కేసు నమోదైంది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై కేసు నమోదు చేసిన పోలీసులు గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. 2 కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయిలపై ఐపీసీ 406, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆంధ్రకు చెందిన పలువురు రైతులు గొర్రెలు విక్రయించిన డబ్బులు రాకపోవడంతో పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో ఆరా తీశారు. ఇప్పటికే డబ్బులు చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు రైతులకు స్పష్టం చేయడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. మరోవైపు నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. తాజాగా 2 కేసులను ఏసీబీకి బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే క్షణం సమీపిస్తోంది. మరో వారం రోజుల్లో అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ను ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంతులు తరలివస్తున్నారు. ఇక భవ్య మందిర ప్రారంభమే తరువాయి. అయోధ్య అంతా రామమయం. సరయూ నది తీరం నుంచి మొత్తం అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్తరువులే, అనువనువు రామదర్శనమే. అయోధ్య భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్య ప్రదేశం. ఒకప్పుడు సాకేతపురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోసల రాజ్యానికి రాజధాని. మహావీరుడు దశరథుడు రాజ్యం మేలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9000 ఏళ్ల నాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులికించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి. ఒకప్పుడు హిందువులు పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు. అవధ్ నవాబు నిర్మించిన హనుమాన్ మస్జిద్ ఇప్పటికీ పూజలందుకుంటుంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధ మతం ప్రవడవిల్లింది. మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు ఇప్పటికీ అయోధ్యలో దర్శనమిస్తాయి. ఎన్ని మతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది. పదిహేనవ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్, రామ మందిరం వివాదం నడుస్తుంది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీద్ కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీదుకు నిర్మాణానికి పూర్వం రామ మందిరం ఉన్నదని నిర్ధారించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరోచోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది.
వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతంలోని రామ భక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అపూర్వ రీతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 100 చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో ఎయిర్పోర్ట్లను సిద్ధం చేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశమంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థస్థలి కాగలదు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.